Solomon Journey. నీ దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి నిన్ను ఆదరించే నీ విచారము కొట్టివేసి నిస్తాను. సొలొమన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రియ సహోదరి సహోదరులారా, పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెం గ్రామంలో పాస్టర్ అక్కల సువర్ణరాజు గారు స్థాపించినటువంటి క్రైస్ట్ మెర్సిఫుల్ మినిస్ట్రీస్ చర్చిని సందర్శించడానికి మనం ఇప్పుడు బయలుదేరి వెళుతున్నాము. దాదాపు 25 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో మమేకమైన పాస్టర్ సువర్ణరాజు గారు స్థాపించిన క్రైస్ట్ మెర్సిఫుల్ మినిస్ట్రీస్ ని సందర్శిద్దాం. దాదాపు 25 సంవత్సరాల క్రితం తన సొంత నివాసంలోనే దేవుని సేవ ప్రారంభించిన పాస్టర్ సువర్ణరాజు గారు ఎన్నో కష్ట నష్టాలు వ్యయ ప్రయాసల కోర్చి సంఘాన్ని ముందుకు నడిపించారు. మంచి పని చేయడానికి ముందుకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా చెడు ఎదురవుతుంది. అలాగే దైవ సేవ చేయడానికి బయలుదేరిన వారికి సాతాను వెనక్కి లాగినట్టు పాస్టర్ సువర్ణరాజు గారు తన జీవితాన్ని ప్రభువు సేవకి అంకితం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఎన్నో కష్ట నష్టాలు, బాధలు, వేదనలు ఓర్చుకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, జీవితంలో ఎన్ని సవాళ్లు దాటైనా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎందరో నడుం బిగించవచ్చు ప్రభు సేవ చేద్దామని, కానీ కొందరు మాత్రమే గమ్యం చేరుతారు. అలాంటి వారిలో మన సువర్ణరాజు గారు ఒకరు. దేవుని కృప ఎంతగా లేకపోతే కేవలం తన ఇంట్లో మాత్రమే ప్రారంభించినటువంటి ఆయన సేవ ఈరోజు పల్నాడు జిల్లాలో 5 ప్రముఖ గ్రామాలకు, ప్రాంతాలకు చేరిందంటే దేవుని ఆశీస్సులు ఎంత నిండుగా మెండుగా ఆయనకి ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. క్రైస్ట్ మెర్సిఫుల్ మినిస్ట్రీస్ చర్చి గురించి పాస్టర్ అక్కల సువర్ణరాజు గారి మాటల్లో తెలుసుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన అత్యున్నతమైన నామములో మీ అందరికీ కూడా ఈ సొలొమన్ జర్నీ ఛానల్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ, మరి నా పేరు ఏ సువర్ణరాజు. మరి గత కొన్ని సంవత్సరాలుగా, అంటే 26 సంవత్సరాలుగా ఈ చాగంటివారిపాలెంలో
మరి పరిచర్య ప్రారంభించి పరిచర్య చేస్తున్నాము. అనేక మంది అన్యజనుల మధ్యలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ మరి ఈ ప్రాంతంలో దేవుడు అద్భుతమైనటువంటి పరిచర్యను జరిగిస్తున్నాడు. ప్రభుకే మహిమ కలుగునగాక. అనేక మంది అన్యజనుల మధ్యలో ఈ సువార్తను ఇలాగా విస్తృతంగా చేయటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకు మహిమ చెల్లిస్తూ, మరి గత 26 సంవత్సరాలకు ముందుగా ఈ గ్రామంలో మరి పరిచర్య లేదు, సంఘము లేదు. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ, ప్రభుని గనపరుస్తూ మరొకసారి సొలోమన్ జర్నీ ఛానల్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ పరిచర్య రాగల దినాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా, దేవుడు తన కృపను వెల్లడిపరుచినట్లుగా మీ అందరూ కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. క్రైస్ట్ మెర్సిఫుల్ మినిస్ట్రీస్ పరిచర్య 5 ప్రాంతాల్లో ఈ పరిచర్య ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 5 గ్రామాల్లో దేవుడు అద్భుతమైనటువంటి పరిచర్యను జరిగిస్తున్నాడు. ప్రభుకే సమస్త ఘనత, మహిమా ప్రభావాలు కలుగునుగాక. మరి 2000 సంవత్సరంలో మరి చాగంటివారిపాలెం గ్రామంలో ఈ పరిచర్య ప్రారంభించడం జరిగింది. క్రైస్ట్ మెర్సిఫుల్ మినిస్ట్రీస్, క్రీస్తు కనికర పరిచర్యలు. తర్వాత దేవుని మహాకృపను బట్టి పిడుగురాలలో పరిచర్య ప్రారంభించడం జరిగింది. తర్వాత పిడుగురాల నుంచి దాదాపు ఇంచుమించు పిడుగురాలలో 18 సంవత్సరాలుగా అక్కడ పరిచర్య జరుగుతుంది. తర్వాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కోటనెములిపురి అనేటువంటి గ్రామంలో కూడా మరి తిరిగి మరలా పరిచర్య ప్రారంభించడం జరిగింది. అక్కడ నుంచి మరి ఇంచుమించు దాదాపు 100 కిలోమీటర్లు మేదరమెట్లలో మరలా పరిచర్య ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాంతం నుంచి మరలా దాచేపల్లి, ఈ 5 ప్రాంతాల్లో దేవుడు అద్భుతంగా పరిచర్య జరిగిస్తూ తన నామానికి మహిమకరంగా అనేక మంది అన్యజనులు ప్రభును నమ్ముకుని ప్రభును మహింపరుస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరూ దీవించునుగాక. ఆమేన్. పాస్టర్ సువర్ణరాజు గారి అద్భుత ప్రసంగాలను విని ప్రేరణ పొంది ఎంతో మంది దైవ సన్నిధికి వచ్చేవారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు నేను చదువుతాను. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మనలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. పాస్టర్ గారి అద్భుతమైన వాక్యోపదేశాన్ని విని వేలాది ప్రజలు, వందలాది కుటుంబాలు దైవ మార్గంలో నడిచాయి. చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగినటువంటి మా తండ్రి, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి సర్వాధికారము కలిగినటువంటి మా ప్రభువా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన మరొక శ్రేష్టమైన పునరుత్థాన ఆరాధన బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు. పాటలలో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడు గనుక నీకు స్తోత్రాలు. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా ప్రభువా, వర్తమానంలోనికి మెలబోతుంటుండగా చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామమునకు మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన అత్యున్నతమైనటువంటి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ఈ పూర్తి వీడియో చూసే ముందు మా సొలొమోన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన అత్యున్నతమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరొకసారి ప్రభు ప్రేమతో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారాలలో మనం సంఘకాలాల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆమేన్. సంఘకాలాల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ సంఘకాలాలలో ఎఫెసు సంఘకాలాన్ని గురించి మనం గడిచిన వారాలలో ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసు సంఘకాలం పూర్తయిపోయింది. ఎఫెసు సంఘకాలానికి వర్తమానికుడు అపోస్తలుడైనటువంటి పౌలని ఎఫెసు సంఘకాలాన్ని గురించి దేవుడు అద్భుత రీతిగా మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పగటి కాల సమయంలో స్ఫురణ సంఘాన్ని గురించి, స్ఫురణ సంఘకాలాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. ప్రతి సంఘకాలానికి ఒక వర్తమానికుడు ఉన్నాడని, ఆ వర్తమానికుడిని దేవుని వాక్య వెలుగులో మన ప్రవక్త ఆ ప్రతి సంఘకాలానికి ఒక వ్యక్తిని, ఒక దూతను, ఒక మెసెంజర్ని దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. ప్రతి సంఘకాలంలో కూడా ఒక దైవజనుడు, ఒక వర్తమానికుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే ఎఫెసు సంఘకాలానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు వర్తమానికుడని మనం చూసాం. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి కాలంలో కూడా దేవుడు ఆయన పిల్లలని ఏర్పాటు చేసుకుంటాడు. ప్రతి కాలంలో కూడా వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే, వాళ్ళు దేవుని కొరకు శ్రద్ధ కలిగి ఉంటారు, దేవుని కొరకు తెగిస్తారు. ఆమేన్. తెగించే వారిని, సమర్పణ కలిగిన వారిని మాత్రమే దేవుడు తన పరిచర్యకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. తెగించే వారిని, సమర్పణ కలిగిన వారి జీవితాల్లో మాత్రమే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం సంఘ చరిత్రను గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, పోలీకార్ప్ అనేటువంటి ఒక మంచి గొప్ప దైవజనుడు ఉన్నాడు. చెప్పండి, ఆయన పేరు పోలీకార్ప్. అనండి. పరిశుద్ధుల మాటలు మనము పలికితే అది మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. చాలా యథార్థవంతుడు, చాలా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుని కొరకు కొన్ని గంటలు ప్రార్థించేటువంటి గొప్ప దైవజనుడు పోలీకార్ప్. దేవునికి స్తోత్రం. అతను దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతన్ని తాళ్లతో కట్టేసి నిప్పు పెట్టి పబ్లిక్ గా చంపేశాడు. అటువంటి పోలీకార్ప్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుని యొక్క, ఆ దైవజనుని యొక్క పరిచర్య చాలా అద్భుతంగా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయనని నిప్పు పెట్టి చంపటానికి సిద్ధపడితే ఆ ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చిందో నీరంట వచ్చేసి ఆ మంటలు ఆర్పేసి అంట. దేవునికి స్తోత్రం. ఆయన చనిపోతున్నప్పుడు అతనిలో నుండి దేవుని ఆత్మ పావురము వలె ఎగిరిపోవటం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూశారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ స్ఫురణ సంఘకాలానికి ఈ పోలీకార్ప్ యొక్క శిష్యుడే ఐరేనియస్. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం పేరు? ఏం పేరు? ఐరేనియస్. స్ఫురణ సంఘకాలానికి
ప్రాముఖ్యమైనటువంటి వర్తమానికుడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప దైవజనుడు పోలీకార్పు. దేవునికి స్తోత్రం. ఐరేనియస్ దేవుని ద్వారా అద్భుతంగా వాడబడినటువంటి గొప్ప దైవజనుడు. అతని ప్రార్థనల ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. మొదటి సంఘ కాలంలో అపోస్తులైనటువంటి పౌలును దేవుడు ఎలాగైతే వాడుకున్నాడో, స్వర్ణ సంఘ కాలంలో కూడా ఐరేనియస్ను దేవుడు అలాగే వాడుకున్నాడు. ఐరేనియస్ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్యకార్యం జరిగించాడు. అందుకే ప్రతి కాలానికి అర్హత కలిగినటువంటి దైవజనులను దేవుని ప్రవక్త వారి అర్హతలను బట్టి వీళ్ళు ఈ కాలానికి చెందినటువంటి వర్తమానికులై ఉంటారు అని నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు వాక్యము చేత అతకబడి ఉంటారు, దేవుని శక్తి వారిలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలానికి దేవుడు పంపినటువంటి వర్తమానికుల్లో ఈ స్ఫురణ సంఘ కాలానికి చెందినటువంటి వర్తమానికుడు ఐరేనియస్. మొదటి సంఘ కాలానికి దూత వర్తమానికుడు అపోస్తుడైనటువంటి పౌలు. రెండవ సంఘకాలం స్ఫురణ సంఘకాలానికి వర్తమానికుడు ఐరేనియస్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఘకాలాల్లో దేవుడు ఎలాగ మనతో మాట్లాడుతున్నాడు. స్ఫురణ సంఘకాలము. స్ఫురణ అనేది ఎఫెసు పట్టణానికి ఉత్తరము వైపుగా ఉంటదంట ఈ స్ఫురణ అనేటువంటి ప్రాంతం. ప్రైజ్ ది లార్డ్. దీని గురించి ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, ఈ స్ఫురణ పట్టణము వాణిజ్య కేంద్రానికి ఎక్కువగా వ్యాపారాలు ఎగుమతి బాగా చేయటానికి అవకాశంగా ఉండేటువంటి గొప్ప పట్టణము స్ఫురణ పట్టణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి స్ఫురణ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే చేదు అని అర్థం. దేవునికి స్తోత్రం. స్ఫురణ అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి? చేదు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చేదైనటువంటి జీవితాలు, చేదైనటువంటి అనుభవాలను మధురముగా మార్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని ప్రవక్త అంటాడు, ఇది మరణముతో నిండి ఉన్నటువంటి చేదు కాలము. దేవునికి స్తోత్రం. అంటే చేదైనటువంటి అనుభవాలను మధురముగా మార్చుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకే దైవజనుడు పాట రాశాడు, మారా అనుభవాలను మధురముగా చేయటానికి శక్తి కలిగినటువంటి దేవుడు. నీ జీవితంలో సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, చేదైనటువంటి అనుభవాల ద్వారా నువ్వు వెళుతున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, దేవుడు నీ పక్షమున ఉండి నీ జీవితంలో కార్యాలు జరిగించి చేదైనటువంటి అనుభవాలన్నిటిలో నుండి నిన్ను విడిపించుటకు సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆయన పిల్లలు ధన్యులు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందుకే అబ్రహాము యొక్క నిజ సంతానానికి, అబ్రహాము యొక్క రాజ సంతానానికి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చిన్న గుంపు, కానీ రాగలిగిన దినాలలో వాళ్ళు గొప్పగా విస్తరించారు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, నిజమైన క్రైస్తవుల గుంపు చిన్నదిగానే ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. అదే క్రీస్తు యొక్క వధువు అన్నాడు. దేవునికి స్తోత్రం.
ఇది పెద్ద సంఖ్యగా ఉండదంట. విన్నారా? 20 లక్షల మంది ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరితే చివరికి ఎంతమంది కనానుకి వెళ్ళారయ్యా అంటే 2 మాత్రమే వెళ్ళారు. రేపు ఎత్తబడేటువంటి గుంపులో ఉండేటువంటి ప్రజలు కూడా అలాగే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇది తూర్పు ఆరబట్టే కాలం అన్నాడు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. ఇది కోత కాలం అన్నాడు. ఇప్పుడు గురుగులన్నీ తొలగించబడి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గోధుమలను కొట్టులో వేసేటువంటి కాలం. అందుకే ఈ చివరి కాలంలో, ఈ చివరి దినాల్లో పొట్టంతా కూడా సంఘములో నుంచి వెళ్ళిపోద్దంట. పొట్టు బ్యాచ్ మొత్తం వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. నిజమైనటువంటి ఆయన పిల్లలు సంఘానికి అంటు కట్టబడి ఉంటారు. కాబట్టి ఈ స్ఫురణ సంఘకాలం క్రీస్తు శకం 170 నుండి 312 వరకు. చెప్పండి ఎట్లాగా? 170 నుండి 312 వరకు ఈ స్ఫురణ సంఘకాలము ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగములో 2వ అధ్యాయం 8వ వచనములో ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి వాడను కడపటి వాడనయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఇవి జీవముతో కూడినటువంటి మాటలు. దేవుడు తన దాసులను ఏర్పాటు చేసుకొని తన దాసులలో నుండి మాట్లాడుతున్నటువంటి మాటలు. గుర్తుపెట్టుకోండి, దైవజనుడి నోటి నుండి వచ్చే మాటలు అవి మామూలు మాటలు కాదు. దేవునికి స్తోత్రం. ప్రభువు పలకమంటే పలికేటువంటి మాటలు. ఈ వాక్యానికి మనము తప్పనిసరిగా లోబడాలి. అందుకే మలాకీలో ఏమంటాడంటే, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ బైబుల్ మన చేతిలోకి ఊరికే రాలేదు. ఈ వర్తమానం మన చేతిలోకి ఊరికే రాలేదు. ఎంతో మంది దైవజనులు వారి యొక్క సమర్పణ త్యాగాలతో కూడినటువంటి విధానములో వచ్చింది. ప్రాణం పెట్టారు, హతసాక్షులయ్యారు, దేవుని కొరకు చనిపోయారు, సమర్పణ కలిగి ఉన్నారు. దేవుని కొరకే వాళ్ళు బ్రతికారు, దేవుని కొరకే వాళ్ళు జీవించారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రాముఖ్యంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎఫెసస్ సంఘ కాలంలో ఏమన్నాడంటే, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. ఓకేనా? ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడు? సంఘముల మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు కనుక, ప్రైజ్ ది లార్డ్, మనము దేవుని సన్నిధిలో ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి సమర్థుడు, శక్తి కలిగినటువంటి. ఆయన సంఘముల మధ్యలో సంచరిస్తున్న దేవుడు. అందుకే ఫస్ట్ ఆయనే, లాస్ట్ ఆయనే, మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే. అందుకే ఆయన చెప్తారు. అందుకే దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా అనాలోచనగా ఉండకూడదు. ఇక్కడికి వచ్చి అనాలోచనగా ఎటో దిక్కులు చూస్తా,
ఏదేదో ఆలోచించుకుంటా ఉండకూడదు. ఇక్కడ ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. Praise the Lord. హల్లెలూయా. ఒక మనిషికి మొదటిది జీవము, రెండవది మరణం. ప్రైజ్ ది లార్డ్. ఈయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఈయన మొదటివాడు, కడపటివాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆకాశ మహాకాశాలు సృష్టించినటువంటి దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నటువంటి సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ దేవుడు చెప్తున్నాడు, నేను మీ మధ్యలో సంచరిస్తున్న దేవుడు. నేటి ఆధునిక ప్రపంచంలో దారి తప్పుతున్న ఎంతో మంది యువతకు ఆయన ప్రసంగాలు సన్మార్గంలో నడిపిస్తాయి. పాస్టర్ సువర్ణరాజు గారు తన జీవితాన్ని, కుటుంబాన్ని సైతం దేవుని సేవకు అంకితం చేసిన మహనీయులు. దేవుని వాక్యాన్ని భగవంతుడు తనకి ఇచ్చిన పరిధిలో ప్రతి ఒక్కరికి అందించి వారందరినీ దైవ మార్గంలో నడిచేందుకు కృషి చేస్తున్న దైవ సేవకులు. ఈరోజు రాజుగారి గురించి మన ఛానల్లో ప్రసారం చేయడం చాలా ఆనందదాయకం. సొలొమోన్ జర్నీ ద్వారా సువర్ణరాజు గారి బోధనలు అందించడం ఎంతో సంతోషం. ఇంతటితో మొదటి భాగం సమాప్తం. తిరిగి రెండవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నీ దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి నిన్ను ఆదరించే నీ విచారము కొట్టివేసినిస్తాను. Solomon Journey.